హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి సైకాలజీలో ప్రీవియస్ డిఎస్సి 2025 క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే ప్రతి క్వశ్చన్ పేపర్లో ఈ టాపిక్ను బేస్ చేసుకుని ఒక బిట్ అయితే 100% అయితే టచ్ చేస్తున్నాడు. వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు. ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మరి టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయము, మరి టెట్ బేస్ చేసుకొని ఆల్రెడీ డిఎస్సి క్లాసెస్ అయితే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో డిఎస్సికి సంబంధించినటువంటి బ్యాచెస్ స్టార్ట్ చేస్తాము. మరి టెట్కి సంబంధించి అయితే ఆల్రెడీ క్లాసెస్ ఎగ్జామ్స్ బ్యాచెస్ అయితే క్లోజ్ చేస్తాము. ప్రజెంట్ అయితే ఈరోజు బెస్ట్ ఆఫర్ ఎగ్జామ్స్ పరంగా ఇంకా ఎగ్జామ్స్కి ఇంకా 13 to 15 డేస్ సమయం మాత్రమే ఉంది. కాబట్టి ఎవరైనా ఈ టైంలో ఎగ్జామ్స్ రాసుకోవడం చాలా చాలా కీలకము. నేను మళ్ళీ చెప్తున్నా, డిఎస్సికి టెట్ స్కోర్ చాలా చాలా కీలకము. సో టెట్ స్కోర్ మాత్రం అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే ఒక్కసారి టెట్లో మంచి స్కోర్ తెచ్చుకుంటే డిఎస్సికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి, టెట్ స్కోర్ లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి ఎప్పుడైనా డిఎస్సిలో పోస్టుల సంఖ్య పెరిగినప్పుడు లేదా మంచి అవకాశం ఉన్నప్పుడు ఈ టెట్ స్కోరే మీకు 100% అయితే యూజ్ అవుతుంది. సో ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకోండి. ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసే మిస్టేక్స్ తెలుస్తాయి. అదేవిధంగా వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంటుంది, తెలిసి తప్పులు చేసినప్పుడు వాటిని ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి, ఇవన్నీ ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఈ 50 డేస్ సమయాన్ని రివిజన్ చేసుకుంటే ఎగ్జామ్స్ అయితే రాయడం అయితే అలవాటు చేసుకోండి. ఎవరైనా మన ఎగ్జామ్స్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు టెట్ ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని బెస్ట్ ఆఫర్ 99 రూపీస్కే ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మీరు కేవలం 99 రూపీసే పే చేస్తే మీకు లింక్స్ కూడా వెంటనే సెండ్ చేస్తాము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఎవరైనా మన టెట్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి టెట్ ఎగ్జామ్స్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272. దయచేసి టైంపాస్గా మెసేజ్ చేయొద్దు. ఎవరైనా సీరియస్గా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే మెసేజ్ చేయండి. ఎందుకంటే ఇంకా సమయం లేదు కాబట్టి ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మరి బిట్స్ అబ్జర్వ్ చేస్తే సరైన సమాధానం గుర్తించండి. సో ఇక్కడ 1, 2 అని ఇచ్చాడు, ఇక్కడ ఏబిసిడి అని ఇచ్చాడు. అంటే ఇక్కడ 1 బేస్ చేసుకొని ఏబిసిడిలో ఏది కరెక్ట్గా ఉంది, 2ను బేస్ చేసుకొని ఏబిసిడిలో ఏవి కరెక్ట్గా ఉన్నాయని మనం ఒక్కసారి ఐడెంటిఫై చేద్దాం. మరి కేంద్రీయ ప్రవృత్తి మానాలు ఏంటి, చరశీలత మానాలు ఏంటి, ఇవి తెలుగులో కన్నా ఇంగ్లీష్ టర్మినాలజీ చాలా ఈజీగా ఉంటుంది. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సిటీ, అదేవిధంగా మెజర్ ఆఫ్ వేరియబిలిటీ అంటాం. మరి ఇక్కడ మీరు ఈ రెండింటి గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కేంద్రీయ ప్రవృత్తి మానాలు, ఓకేనా, కేంద్రీయ స్థాన విలువలు అంటాం. సో కేంద్రీయ ప్రవృత్తి మానాలు ఎన్ని అంటే మనకు ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాము, మ్యాథ్స్లో కూడా వచ్చింది, 9th 10thలో మీకు స్పష్టంగా చెప్పాను. ఏంటి అంటే అంకగణిత సగటు, మధ్యగతము, బహుళకము, అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్. ఈ మూడింటిని మనం ఏమంటాము అంటే కేంద్రీయ ప్రవృత్తి మానాలు అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. సైకాలజీలో ఇస్తున్నాడు, ఖచ్చితంగా ఒక బిట్ అయితే ప్రతి క్వశ్చన్ పేపర్లో టచ్ చేస్తున్నాడు. 100% బిట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనము మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సిటీ అంటేనే మనకు అర్థమెటిక్ మీన్, మీడియను, మోడ్, ఈ మూడింటిని మనము మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ చరశీలత మానాలు అంటే మనకు ముఖ్యంగా 4 ఉన్నాయి. ఏంటి అంటే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వ్యాప్తి, రేంజ్ అంటాం. నెక్స్ట్ చతుర్థాంశ విచలనము, క్వార్టైల్ డీవియేషన్, క్యూడి అంటాము. నెక్స్ట్ సగటు విచలనము, యావరేజ్ డీవియేషన్ అంటాం. నెక్స్ట్ ప్రామాణిక విచలనము, స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. ఈ 4గింటిని మనం ఏమంటాము అంటే చరశీలత మానాలు అంటాం. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమనాలి అంటే మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ అంటాం. సో ఇప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు. చూడండి, ఇక్కడ కేంద్రీయ ప్రవృత్తి మానాలు ఏమవుతాయి, అంకగణిత సగటు, మధ్యగతము, బహుళకము. సో వీటిని బేస్ చేసుకొని మనకి ఏమవుతాయి అంటే బీసీ. అంటే ఆప్షన్స్లో ఎలా ఇచ్చాడంటే 1 అనేటి ఏమేమి వస్తున్నాయి, ఇక్కడ బీసీ అనేటి మనకి ఇక్కడ చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ 2 చరశీలత మానాలు మనకేంటి, చతుర్థాంశక విచలనము. ఇది కూడా చతుర్థాంశక విచలనము, దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము అంటే క్వార్టైల్ డీవియేషన్ అంటాం. ఓకేనా, క్యూడి అంటాం. మీకు క్వార్టైల్ డీవియేషన్లో 4 సమభాగాలుగా విభజించినప్పుడు మనకు చతుర్థాంశాలు అంటారు. సో ప్రథమ చతుర్థాంశము Q1 అయితే, తృతీయ చతుర్థాంశము Q3 అయితే వాటి యొక్క మధ్య భేదాన్ని మనము 2తో భాగించాము అనుకోండి, చతుర్థాంశ విచలనం వస్తుంది అని మీకు ఒక ఫార్ములా ఉంది. అంటే
సింపుల్గా మనం ఫార్ములా ప్రకారం చెప్పాలి అనుకుంటే Q3 మైనస్ Q1/2 అంటాం అనమాట. సో ఫార్ములాస్ ఒకవేళ హైలైట్ చేసుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగైనా ఇవ్వచ్చు కాబట్టి. అంటే చతుర్థాంశ విచలనము, నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను, వ్యాప్తి, నెక్స్ట్ సగటు విచలనము, నెక్స్ట్ ప్రామాణిక విచలనము, ఇవన్నీ కూడా మనకేమవుతాయంటే చరశీలత మానాలు అవుతాయి. ఇక్కడ మనకు వ్యాప్తి కూడా మనకేమవుతుంది అంటే చరశీలత మానం అవుతుంది. చతుర్థాంశ విచలనం కూడా మనకేమవుతుంది అంటే చరశీలత మానము. ఇంగ్లీష్లో చెప్పాను కదా ఇప్పుడే. సో చతుర్థాంశం అంటే క్వార్టైల్ డీవియేషను, వ్యాప్తి అంటే మనకి ఏంటి అంటే రేంజ్. సో హైలైట్ చేసుకుని అంటే 2 అనేది దేనికి సమానంగా చెప్పుకోవచ్చు ఇక్కడ, ఏ డి, ఇవి ఆప్షన్స్ బేస్ చేసుకొని. వ్యాప్తి అంటే మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాము, అంటే ఇచ్చిన దత్తాంశ విలువల్లో గరిష్ట విలువ కనిష్ట విలువను ఐడెంటిఫై చేసి గరిష్ట విలువ కనిష్ట విలువల మధ్య తేడానే, వాటి మధ్య డిఫరెన్స్నే మనం ఏమంటాము అంటే వ్యాప్తి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దత్తాంశ విలువలు మనకి ఇలా ఉన్నాయి అనుకోండి, 4, 12, 28, 72, 16 ఇలా ఉన్నాయి అనుకోండి. వీటిలో మనకు గరిష్ట విలువ ఏంటి అంటే పెద్ద సంఖ్య ఏంటి 72, చిన్న సంఖ్య ఏంటి 4. మనకు వ్యాప్తి ఏమవుతుంది 72 మైనస్ 4 అవుతుంది. 72 మైనస్ 4 మనకి ఏమవుతుంది అంటే వ్యాప్తి అవుతుంది. నెక్స్ట్ అంకగణిత సగటు అంటే ఏంటి, సగటు అంటే మొత్తం ఇచ్చినటువంటి దత్తాంశ విలువలన్నింటినీ ఏం చేయాలి, ప్లస్ చేసి, అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అంటాం కదా, మొత్తం సమ్ చేసి బై, మనకి ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి దత్తాంశ విలువలు బై 5 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మధ్యగతము అంటే ఏంటి, ఇచ్చిన దత్తాంశ విలువలను ఆరోహణ క్రమము లేదా అవరోహణ క్రమంలో రాసుకోవాలి. అంటే అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ రాసుకొని వాటిల్లో మధ్య విలువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, వీటిని మనం ఏం రాసుకోవాలి, అవరోహణ క్రమము లేదా ఆరోహణ క్రమం. అంటే 4, 12, తర్వాత 16, తర్వాత 28, తర్వాత 72. ఇది మనకేమవుతుంది అంటే ఒక ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, స్మాల్ టు బిగ్. వీటిలో మధ్యలో ఉండేది 16 కాబట్టి 16 మనకి ఏమవుతుంది అంటే మధ్యగతం అవుతుంది. ఇన్ కేస్ ఇంకొక నెంబర్ యాడ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కూడా ఉందనుకోండి, ఇప్పుడు మధ్యలో 2 ఉన్నాయి కదా, ఈ రెండింటి యొక్క సగటు కనుక్కుంటే మనకు ఆ సగటే మనకి ఏమవుతుంది అంటే మధ్యగతం అవుతుంది. ఒక్కటే ఉందనుకోండి మధ్యలో, ఇటు 2 మధ్యలో ఒక్కటే ఉందనుకోండి, అదే ఆన్సర్. ఇన్ కేస్ ఇటు 2 మధ్యలో 2 ఉన్నాయి కదా, ఇప్పుడు అప్పుడు ఆ రెండింటి యొక్క సగటే మనకి ఏమవుతుందంటే మధ్యగతం. మీకు క్లియర్గా వచ్చేసాయి, మ్యాథ్స్లో స్పష్టంగా వచ్చేసాయి. బహుళకము అంటే ఏంటి, ఏదైతే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో, నెంబర్ ఆఫ్ రిపీటెడ్ అబ్జర్వేషన్, ఏది రిపీట్ కాలేదనుకోండి మనకు ప్రతిదీ, అంటే మనకి ఇక్కడ బహుళకం ఒకటే ఉండాలని రూల్ లేదు, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కూడా బహుళకాలు ఉండొచ్చు. ఓకేనా, ఎక్కువసార్లు ఏదైతే పునరావృత్తి అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక 12 కూడా ఉంది అనుకోండి, ఇంకో 12 కూడా ఉందనుకోండి, ఇంకొక 24 ఉంది, ఇంకొక 12 ఉంది అనుకోండి. ఇప్పుడు 12 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది కదా, అంటే ఎక్కువసార్లు 12 రిపీట్ అయింది కాబట్టి ఆ 12 మనకి ఏమవుతుంది అంటే బహుళకం అవుతుంది అనమాట. అంటే ఇచ్చిన దత్తాంశ విలువల్లో ఎక్కువసార్లు రిపీట్ అయ్యేది మనకు బహుళకం అవుతుంది. ఇచ్చిన దత్తాంశ విలువలను అవరోహణ లేదా ఆరోహణ క్రమంలో రాసుకున్న తర్వాత మధ్యలో ఒక్కటి ఉంటే అదే మనకు మధ్యగతం అవుతుంది. 2 ఉన్నాయనుకోండి మధ్యలో, వాటి యొక్క సగటు కనుక్కుంటే మనకి ఏమొస్తుందంటే మధ్యగతం వచ్చేస్తుంది. సగటు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య చేయాలి. వ్యాప్తి అంటే దత్తాంశ విలువల్లో గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ చేసామనుకోండి, అదే మనకి ఏమవుతుందంటే వ్యాప్తి అవుతుంది. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చెప్తున్నా. కేంద్రీయ ప్రవృత్తిమానాలు ఏంటి, అంకగణిత సగటు లేదా సింప్లీ సగటులు అంటాము. ఓకేనా, యావరేజ్ ఆర్ అర్థమెటిక్ మీన్ అంటాం. సో సింప్లీ సగటు, మధ్యగతము, బహుళకము, ఈ మూడింటిని కేంద్రీయ ప్రవృత్తిమానాలు అంటాము. చరశీలత మానాలు అంటే ఏంటి, వ్యాప్తి, వ్యాప్తి అంటే రేంజ్ ఇంగ్లీష్లో, చతుర్థాంశ విచలనము క్వార్టైల్ డీవియేషన్ క్యూడి, సగటు విచలనము అంటే యావరేజ్ డీవియేషన్, మీన్ ఆర్ యావరేజ్ డీవియేషన్ అంటాం. నెక్స్ట్ ప్రామాణిక విచలనము స్టాండర్డ్ డీవియేషన్ ఎస్డి అంటాము. ఇవన్నీ కూడా మనకు చరశీలత మానాలు. సో ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకొని 1 బీసీ కరెక్ట్, అంటే బహుళకు మధ్యగతము, 2కి అయితే ఏడి కరెక్ట్ అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఒక ఆల్రెడీ క్వశ్చనే ఇచ్చాడు, ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఆ ఈక్వేషన్లో ఇచ్చిన టర్మినాలజీని బేస్ చేసుకుని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఎస్డి అంటే ఇప్పుడే చెప్పాను కదా స్టాండర్డ్ డీవియేషన్. ఎస్డి అంటే ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ మనము సిగ్మా అనేటువంటి గ్రీకు అక్షరంతో సూచిస్తాము. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఓకేనా, సిగ్మాను మనము అంటే స్టాండర్డ్ డీవియేషన్, తెలుగులో అయితే ప్రామాణిక విచలనము అంటాం.
ప్రామాణిక విచలనం అంటే సరాసరి ఏదైతే సగటు తీసుకుంటామో ఆ సగటు నుండి గల విచలనాల వర్గాల సగటు యొక్క వర్గమూలాన్ని ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. సిగ్మా x2 అంటే అర్థం ఏంటి? సిగ్మా అంటే సమ్ చేయడం అనమాట. సిగ్మా అంటే సమ్ చేయడము అంటే విచలనాల వర్గాల సగటు యొక్క వర్గమూలాన్ని మనము ప్రామాణిక విచలనం అంటాము. దాన్ని గ్రీకు అక్షరంతో ఎలా సూచిస్తాము అంటే ఇలా సిగ్మా అనేటువంటి అక్షరంతో సూచిస్తాము అనేటువంటి పాయింట్ని కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. మరి ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎక్స్ అని ఎన్ అనేది దేన్ని సూచిస్తుంది? x² దేని సూచిస్తుంది? సిగ్మా x² దేని సూచిస్తుంది? SD దేని సూచిస్తుంది? ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే n అనేది ఇక్కడ ఈక్వేషన్ కరెక్టే. SD √సిగ్మా x²/n. ఇప్పుడే చెప్పాను కదా ఏంటి? సరాసరి నుండి విచలనాల వర్గాల సగటు. విచలనాల వర్గాల సగటు అంటే ఇప్పుడే చెప్పాను కదా విచలనాల వర్గాల సగటు అంటే x² అన్నమాట. x²/1 యొక్క వర్గమూలం అంటే ఏంటి? స్క్వేర్ రూట్. దాన్ని మీకు సెంటెన్స్ ఫార్మేషన్లో చెప్పాను. సింప్లీ √సిగ్మా x²/n అనేది మనకు స్టాండర్డ్ డీవియేషన్ యొక్క ఫార్ములాగా మనం ఇక్కడ చెప్తాం అనమాట. n అనేది దేన్ని సూచిస్తుంది? గణమున సంఖ్య. అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడో ఆ అబ్జర్వేషన్స్ యొక్క సంఖ్యని మనం ఇక్కడ ఏం చెప్తాము అంటే n అంటాము. నెక్స్ట్ x² అనేది ఏంటి అంటే విచలన వర్గం అనమాట. విచలన వర్గము అనేది మనకి ఇక్కడ x² చూపిస్తుంది. మరి సిగ్మా x², సిగ్మా అనేది దేన్ని సూచిస్తుంది? అప్పటికి మొత్తాన్ని చూపిస్తుంది. సిగ్మా అంటేనే మనకు మొత్తం అనమాట. సిగ్మా x అనుకోండి, x1 x2 x3 అలా అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకోండి, వాటి యొక్క మొత్తం చేస్తామనుకోండి, మనకు అది ఏమవుతుందంటే సిగ్మా xi అవుతుంది. i = 1 2 3 4 so on. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటే అన్ని. అప్పుడు సిగ్మా x² ఏమవుతుంది? గణన విచలన వర్గము x² అయితే గణన విచలనాల వర్గాల మొత్తం మనకి ఏమవుతుంది అంటే సిగ్మా x² అవుతుంది. ఇది కూడా కరెక్టే. n కరెక్టే ఉంది, x² కరెక్టే ఉంది, సిగ్మా x² కూడా కరెక్టే ఉంది. మరి SD అంటే మీకు ఇప్పుడే చెప్పాను. SD అంటే ఏమని చెప్పాను? స్టాండర్డ్ డీవియేషన్. మీరు ఇంగ్లీష్లో అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అనమాట. SD అంటే షార్ట్ డీవియేషన్ కాదు. కొన్ని పదాలు మీరు ఇంగ్లీష్లోనే అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే తెలుగులో మీకు ఆ పదాలు కూడా విని ఉండరు కాబట్టి మీరు ఇంగ్లీష్లోనే ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సంక్షిప్త భాగాహారం అని ఇచ్చాడు. యాక్చువల్గా SD అంటే ఏంటంటే ప్రామాణిక విచలనము అని. తెలుగులో అయితే ప్రామాణిక విచలనము అంటాం. ఇంగ్లీష్లో అయితే మనకి ఏంటి అంటే స్టాండర్డ్ డీవియేషన్. షార్ట్ డీవియేషన్ కాదు, స్టాండర్డ్ డీవియేషన్. కాబట్టి ఇక్కడ మనకు తప్పుగా సూచించింది అడిగాడు కాబట్టి SD అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే తప్పుగా గుర్తించినది. అంటే ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ది రాంగ్. ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని 1 2 3 కరెక్ట్, 4 ఇక్కడ సరైన సమాధానంగా మనం ఇక్కడ చెప్తాము. SD అంటే ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్. తెలుగులో అయితే ప్రామాణిక విచలనము. ఇది సెకండ్ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. ఓకేనా? క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. ఇక్కడ మీకు ఇక్కడ ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని కొంచెము అర్థం చేసుకోవాలి. దత్తాంశంలోని గణములు అనుపాతాలను ఒక వృత్తంలో విభజించి సూచించేది మనకు వలయపటం అని ఇచ్చాడు. నెక్స్ట్ సంచిత శాతవక్రం అనేది ఎస్ ఆకారంలో ఉంటుంది అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఈ ఇంగ్లీష్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. పై డయాగ్రామ్ అంటే తెలుసు కదా. పై డయాగ్రామ్ అంటే మనకు మొత్తము 360 డిగ్రీస్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇలా పై డయాగ్రామ్. ఓకేనా? ఇలా సూచిస్తాం కదా, ఇలా అనమాట. డిగ్రీస్ డివైడ్ చేస్తే పై డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్కోర్స్ ప్రపోర్షనల్ ఆఫ్ డేటా ఇన్ ఏ సర్కిల్. అంతే కదా, సర్కిల్ బేస్ చేసుకొని మనం ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట. దేనికి ఎంత అని. ఓకేనా? ఎస్ కరెక్టే, 100% కరెక్టే. నెక్స్ట్ క్యూములేటివ్ పర్సంటేజ్ కర్వ్స్ ఈజ్ ఎస్ ఇన్ షేప్. ఎస్, క్యూములేటివ్ పర్సంటేజ్ అనేది మనకు ఒక కర్వ్ అనేది ఏ షేప్లో ఉంటుంది అంటే మనకి ఇక్కడ ఎస్ అనేటువంటి షేప్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని అయితే రెండు కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి AB బోత్ ఆర్ కరెక్ట్. సో మనకి ఇక్కడ ఆప్షన్ C సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. దత్తాంశంలోని గరిష్ట కనిష్ట విలువల వల్ల మార్పు చెందని కేంద్రీయ ప్రవృత్తిమానాలు అని ఇచ్చాడు. ఇందాక మీకు చెప్పాను కదా, కేంద్రీయ ప్రవృత్తిమానాలు అంటేనే మీకు ఏం చెప్పాను? అంకమధ్యమము, మధ్యగతము, బహుళకము అని చెప్పాను. అంటే అర్థమెటిక్ మీన్, మోడ్, ఈ మూడింటిని మనము కేంద్రీయ ప్రవృత్తిమానాలు అంటారని మీకు ఇందాక స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఏం క్వశ్చన్ అడిగాడు? దత్తాంశంలోని గరిష్ట కనిష్ట విలువల వల్ల. అంటే ఇప్పుడు ఏదైనా ఒక దత్తాంశం తీసుకున్నాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 8 6 12 2 ఇలా
లేదా 10 ఇలా ఎన్నైనా తీసుకోండి. ఇలా మనకేంటి ఇక్కడ 12 అనేది మనకు గరిష్టం అవుతుంది. మీ అందరికీ తెలిసిందే. 2 అనేది మనకేమవుతుంది? కనిష్టం అవుతుంది. అంటే ఇప్పుడు క్వెషన్ ఏం అడిగాడు అంటే గరిష్ట, కనిష్ట విలువల వల్ల మార్పు చెందని అని అడిగాడు. సో ఇప్పుడు మనము అంకమధ్యమం అవుతుందా? మధ్యగతం అవుతుందా? బహుళకం అవుతుందా అని ఇచ్చాడు. ఇప్పుడు అంకమధ్యమము అనుకోండి. అంకమధ్యమం అంటే అర్థం ఏంటి? ఇచ్చిన అబ్జర్వేషన్ యొక్క మొత్తం యాడ్ చేసి బై ఎన్నైతే ఉంటే అని తీసుకోవాలి. అంటే ఇక్కడ మనము మార్పు చెందుతుంది కదా, గరిష్ట విలువ కనిష్ట విలువలను బేస్ చేసుకొని గరిష్ట కనిష్ట విలువల వల్ల మార్పు చెందని అని అడిగాడు. ఓకేనా, మార్పు చెందని అని. ఇప్పుడు గరిష్ట కనిష్ట విలువల వల్ల ఖచ్చితంగా అయితే మార్పు చెందుతుంది. మనం ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని జస్ట్ బ్రీఫ్ ఇక్కడ ఇచ్చే ఆప్షన్స్ బేస్ చేసుకొని. నెక్స్ట్ మధ్యగతము అంటున్నాము. సో మధ్యగతము అంటే ఏంటి? ఇచ్చిన వాటిల్లో ఏం రాసుకోవాలి? అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నా మనకు స్మాల్ టు బిగ్, స్మాల్ ఉంటుంది, బిగ్ ఉంటుంది. డిసెండింగ్ ఆర్డర్ రాసుకున్నా బిగ్ ఉంటుంది, స్మాల్ ఉంటుంది. సేమ్ అలాగే ఉంటాయి. సో వాటి వల్ల మనకు ఆ విలువల వల్ల సేమ్ అలాగే ఉంటాయి. కాబట్టి బహుళకము అంటే నెంబర్ ఆఫ్ రిపీటెడ్ అబ్జర్వేషన్, అంటే గరిష్ట విలువలు కనిష్ట విలువలు ఎటువంటి మార్పు అయితే చెందవు. అంటే గరిష్ట కనిష్ట విలువల వల్ల మార్పు చెందనివి ఏంటి అంటే మనము అంక మధ్యమం కాకుండా మిగిలినటువంటి మధ్యగతము బహుళకమని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పేయచ్చు. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? బి కామా సి. సారీ ఇక్కడ ఏ కామా బి. బహుళకం అనేది చేంజ్ అవుతుంది. సో బహుళకం అంటే నెంబర్ ఆఫ్ రిపీటెడ్ అబ్జర్వేషన్ కాబట్టి బహుళకం చేంజ్ అవుతుంది. అంకమధ్యమము మధ్యగతం అనేది మార్పు చెందని అని అడిగాడు. అంటే ఇది గ్రేటర్ వాల్యూ స్మాలర్ వాల్యూ వల్ల అంకమధ్యం చేంజ్ అవుతుందా, చేంజ్ కాదా ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, గ్రేటర్ వాల్యూ స్మాలర్ వాల్యూ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా అంకమధ్యం ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వచ్చేటువంటి సగటు కూడా మారుతుంది కాబట్టి. మధ్యగతం ఏంటి? అబ్జర్వేషన్స్ మనం అటు ఇటు రాస్తాం. అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ రాస్తాం. అప్పుడు కొంచెం పెద్ద సంఖ్యను చిన్న సంఖ్య మార్చామనుకోండి, చిన్న సంఖ్యను కొంచెం పెద్ద సంఖ్య మార్చామనుకోండి, ఖచ్చితంగా మార్పు అయితే చెందుతుంది. బట్ ఇక్కడ ఏంటి? బహుళకం అనేది ఏంటి అంటే మనకు ఎక్కువసార్లు రిపీట్ అయ్యేది అని అడిగాడు. కాబట్టి గరిష్ట కనిష్ట విలువల వల్ల మార్పు చెందని కేంద్రీయ స్థాన విలువ, కేంద్రీయ ప్రవృత్తి మానాలు ఏంటి అంటే మనకు ఆన్సర్ ఏమవుతాయి అంటే అంక మధ్యమము మధ్యగతము. ఈ రెండు ఫ్రెండ్స్ ఏ బి హైలైట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఇందాక బీసీ అని చెప్పిన ఫ్లోలో మనకి ఏంటి అంటే ఏ బి హైలైట్ చేసుకోవాలి. ఓకేనా. గరిష్ట కనిష్ట విలువల వల్ల మార్పు చెందని కేంద్రీయ ప్రవృత్తి మానాలు ఏంటి అంటే అంకమధ్యమము మధ్యగతము. ఈ మూడింటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ లాస్ట్లో ఇచ్చాను. అంకమధ్యం గురించి కానీ, మధ్యగతం గురించి కానీ, బహుళకం గురించి కానీ, వాటి యొక్క రూల్స్ అన్నీ మీకు క్లియర్గా చివరిలో ఇచ్చాను. మీరు వీడియో చివరి వరకు ఇగో చూడండి, ఇక్కడ క్లియర్ ఉన్నాయి చూడండి, ఫార్ములాస్తో సహా స్పష్టంగా చెప్పాను. అందుకే మీరు వీడియో చివరి వరకు అబ్జర్వ్ చేస్తే మీకు ఏ బిట్ అనేది మిస్ కాదు. గరిష్ట కనిష్ట విలువల వల్ల మార్పు చెందని కేంద్రీయ స్థాన విలువ, కేంద్రీయ ప్రవృత్తి మానం మనకి ఏమవుతాయి? అంకమధ్యమము, అదేవిధంగా మధ్యగతము. సో ఏ బి. సో ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్పియర్మ్యాన్ సహసంబంధ గుణకము సూచించే సూత్రం ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ స్పియర్మ్యాన్ సహసంబంధ, దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము అంటే స్పియర్మ్యాన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. సో ఫార్ములా దేనిని సూచిస్తుంది అని ఇచ్చాడు. ఇది డైరెక్ట్ ఫార్ములా ఫ్రెండ్స్. డైరెక్ట్ ఫార్ములా మనకి ఏంటి అంటే సో మనకు 4th ఆప్షన్ అనేది సరైన సమాధానంగా చెప్పుకుంటాము. సో దీని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు లాస్ట్లో ఉంది. ఇక్కడ మనకు డి అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, డి స్క్వేర్ అంటే ఏంటి, సిగ్మా డి స్క్వేర్ అంటే ఏంటి, వాటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు లాస్ట్లో క్లియర్గా ఉంది. మీరు చివరి వరకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. హైలైట్ చేసుకోవాలి. ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ ఫార్ములా. సో దాన్ని మనం అంతకన్నా నేను చెప్పడానికి లేదు. ఏం ఫార్ములా అది? దేనికి సంబంధించినటువంటి ఫార్ములా? స్పియర్మ్యాన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. డైరెక్ట్ ఫార్ములా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యమ విచలనము సిగ్మా ఎక్స్ మైనస్ ఎం బై ఎన్ లో ఎం అనేది దేనిని సూచిస్తుంది అని ఇచ్చాడు. సో మధ్యమ విచలనము, సో మనము మీన్ డీవియేషన్ అంటాం.
ఏంటి ఇక్కడ మీన్ డీవియేషన్. మీకు ఆల్రెడీ క్లియర్గా ఒక్కసారి మీరు దీన్ని హైలైట్ చేసుకుంటే ఇందాక చెప్పాను చూడండి, మీన్ ఆర్ యావరేజ్ డీవియేషన్ అని చెప్పాను. మీన్ ఆర్ యావరేజ్ డీవియేషన్ మీకు స్పష్టంగా చెప్పాను. ఏంటి చరశీలతామానాలు అని మీకు రేంజి, చతుర్థాంశ విచలనము క్వార్టైల్ డీవియేషను, మధ్యమ లేదా సగటు విచలనము మీన్ ఆర్ యావరేజ్ డీవియేషన్, ప్రామాణిక విచలనము స్టాండర్డ్ డీవియేషన్ మీకు చెప్పాను చూడండి, స్పష్టంగా చెప్పాను. మీన్ డీవియేషన్ అంటే ఇక్కడ సగటు లేదా మధ్యమ అంటాము. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే దత్తాంశంలోని ప్రతి అంశానికి మరియు అంకగణిత సగటుకు మధ్య గల భేదాలనే మనం ఏమంటాము అంటే విచలనాలు అంటాం. సో ఇక్కడ భేదాలు చూడండి, ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. దత్తాంశంలోని ప్రతి అంశానికి అంటే అర్థం ఏంటి, ఎక్స్కి ప్రతి అంశానికి మరియు అంకగణిత సగటు. ఏం చెప్తున్నాం మనం ఇక్కడ, అంకగణిత సగటు మధ్య భేదము అంటే ఏంటి, ఎక్స్ మైనస్ ఎమ్ అంటే ఆ విచలనాలు లెక్కించి వాటి యొక్క సగటు క్యాలిక్యులేట్ చేసామనుకోండి, అదే మనకి ఏమవుతుంది అంటే మధ్యమ లేదా సగటు విచలనం అవుతుంది. ఇక్కడ మనకు ఎమ్ అనేది దేనిని సూచిస్తుంది అని ఇచ్చాడు. ఎమ్ అనేది దేన్నైనా సూచించవచ్చు ఫ్రెండ్స్, అంకమధ్యమాన్ని సూచించవచ్చు, లేదా మధ్యగతాన్ని బేస్ చేసుకొని సూచించవచ్చు, లేదా బహుళకాన్ని బేస్ చేసుకొని కూడా సూచించవచ్చు. అంటే ఇక్కడ వేటను బేస్ చేసుకునైనా మనం క్లియర్గా చెప్పచ్చు. పౌనపుణ్యం తప్ప. అంటే ఓవరాల్గా మనం చెప్పాలి అంటే కేంద్రీయ ప్రవృత్తి మానాలు అని చెప్పాను కదా, ఆ కేంద్రీయ ప్రవృత్తి మానాలను ఇక్కడ ఎమ్ అనేది సూచిస్తుంది. క్లియరా? అంకగణిత సగటు మీన్కు అంటే మనం అక్కడ ఏం తీసుకుంటే అదనమాట. ఓకేనా? అక్కడ ఏం తీసుకుంటే మనకి ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతుందన్నమాట. ఇక్కడ మధ్యగతము అని ఇచ్చాడు, బహుళకము అని ఇచ్చాడు, అంకమధ్యము అని ఇచ్చాడు, పౌనపుణ్యము అని ఇచ్చాడు. ఆప్షన్స్లో ఏబిసి బిడి అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎం అనేది కేంద్రీయ ప్రవృత్తి మానాలలో మనం ఏది తీసుకుంటే అది. అంటే అవి అంకగణిత సగటు కావచ్చు, మధ్యగతం కావచ్చు, బహుళకం కూడా కావచ్చు. కాబట్టి మనకు ఏబిసిలు సరైన సమాధానాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే పౌనపుణ్యం అయితే కాదు. అంటే ఓవరాల్గా ఎం అనేది దేన్ని సూచిస్తుందని చెప్తున్నాం ఇక్కడ, కేంద్రీయ ప్రవృత్తి మానాలను సూచిస్తుంది. అంటే అది ఏదైనా కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు, మధ్యగతం ఈక్వేషన్ ఇచ్చాడు. దీని గురించి మీకు స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. 10th క్లాస్లో వస్తుంది మ్యాథ్స్లో. ఆల్రెడీ మీకు దీని గురించి క్లియర్గా చివరిలో వీడియోస్ చెప్పాను. సగటు, మధ్యగతం, బహుళకంలో ఏ ఫార్ములాలో అక్కడ ఎన్ దేని సూచిస్తుంది, ఎల్ దేని సూచిస్తుంది, ఎఫ్ దేని చూపిస్తుంది, ఐ దేని సూచిస్తుంది, వాటి గురించి క్లియర్గా చెప్పాను. వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయండి. ఇది మధ్యగతం ఫార్ములా, మీడియన్ ఫార్ములా ఇది. ఓకేనా? ఈ మీడియన్ ఫార్ములాలో L+n/2 -f/fm ఇంటూ ఐ. ఇందులో ఐ అనేది దేనిని సూచిస్తుంది అని ఇచ్చాడు. ఐ అనేది దేన్ని సూచిస్తుంది అంటే తరగతి అంతరాన్ని సూచిస్తుంది, క్లాస్ ఇంటర్వల్ని సూచిస్తుంది ఫ్రెండ్స్. డైరెక్ట్ ఫార్ములా. ఓకేనా? మీకు ఆ ఫార్ములా గురించి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మళ్ళీ చెప్తున్నా. మధ్యగతం ఇది యాక్చువల్గా ఫార్ములా. ఈ మధ్యగతం ఫార్ములాలో ఒకసారి మీరు క్లియర్గా మీరు హైలైట్ చేసుకోవచ్చు కూడా. మధ్యగతము మీరు ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మీకు మధ్యగతం గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్లో అక్కడ చాలా స్పష్టంగా కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి ఆ చివరిలో అబ్జర్వ్ చేస్తే మీకు స్పష్టంగా ఏది ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ అయితే దేన్ని సూచిస్తుంది, తరగతి అంతరము, క్లాస్ ఇంటర్వల్ను సూచించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వర్గీకృత దత్తాంశ అంకమధ్యమ సూత్రము, డైరెక్ట్ ఫార్ములా మీకు క్లియర్గా చెప్తా. లాస్ట్లో అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా. వీడియో చివరి వరకు చూడండి. వర్గీకృత దత్తాంశపు అంకమధ్యమ సూత్రము క్లియర్గా ఎక్స్ బార్ అంటే ఇక్కడ సగటును బేస్ చేసుకొని, అంకమధ్యం అంటే సగటు కదా, అప్పుడు ఎక్స్ బార్ అనొచ్చు, ఏఎం అనొచ్చు, ఎలాగైనా చెప్పుకోవచ్చు. ఎక్స్ బార్ అన్నా ఒకటే, ఏఎం అన్నా ఒకటి. ఏఎం అంటే అర్థమెటిక్ మీన్ అనమాట. సో మనకు సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ఎన్, లేదా సింప్లీ మనము ఎన్ అని కూడా ఎన్ అని మొత్తం పరంగా చెప్పుకోవచ్చు. అంటే మనకు డైరెక్ట్ బిట్ ఏం చెప్పొచ్చు అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ అనేది మనకంటే ఇక్కడ ఆప్షన్ 1 అనేది సరైన సమాధానంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. వర్గీకృత దత్తాంశం యొక్క అంకమధ్యం యొక్క ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా.
నెక్స్ట్ ఇక్కడ సెంటెన్స్‌ని బేస్ చేసుకొని ఇచ్చినట్టుంది. చతుర్థాంశ విచలనంకు సంబంధించి సరైన వాక్యంను గుర్తించండి అని ఇచ్చాడు. చతుర్థాంశ విచలనము అంటే మీకు ఇందాక క్లియర్‌గా చెప్పాను కదా! ఏమని క్వార్టైల్ డీవియేషన్ అని చెప్పాను. ఇందాక మీకు 4 యొక్క కేంద్రీయ ప్రవృత్తి మానాలు, చరశీలత మానాలు అని వాటి గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. అక్కడ మీరు క్వార్టైల్ డీవియేషన్ గురించి మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేసుంటే మీకు ఇందాకనే ఫార్ములా చెప్పాను చూడండి. ఏంటి Q3 - Q1/2 అని అలా ఒక ఫార్ములా చెప్పాను మీకు. ఫస్ట్ ఇక్కడే క్లియర్‌గా వచ్చింది. సో, ఓకే. మళ్ళీ ప్రతిసారి చెప్పలేం కాబట్టి ఓకే. ఇక్కడ మీకు క్వెషన్ ఏం అడిగాడు అంటే క్వార్టైల్ డీవియేషన్ బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైన వాక్యాలు ఏంటి అని అడిగాడు. సో, సరైనటువంటి వాక్యాలు ఏంటేంటో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మీకు ఆల్రెడీ క్లియర్‌గా ఫార్ములా చెప్పాను. ఫార్ములా స్పష్టంగా తెలిసింటే ఇక్కడ మీకు ఈజీగా చెప్పేయొచ్చు. ప్రథమ, ద్వితీయ, చతుర్థాంశం భేదము చతుర్థాంశ విచలనము అని ఇచ్చాడు. అంటే ప్రథమ అంటే Q1 అని, ద్వితీయ అంటే Q2 అని, వాటి యొక్క భేదము అంటే Q1 - Q2 కావచ్చు, Q2 - Q1 కావచ్చు. అది ఫార్ములా అయితే కాదు. మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను. సో, ఒక్కసారి మీరు ఆ ఫార్ములా కూడా అబ్జర్వ్ చేయవచ్చు. అందుకే కంటెంట్ వినేటప్పుడు చాలా స్పష్టంగా వినాలి. ఇక్కడే ఉంది చూడండి ఫార్ములా. Q3 - Q1/2 అని చెప్పాను చూడండి. అంటే మీరు ఆ ఫార్ములా వినింటే మీరు స్పష్టంగా ఇక్కడ మీరే ఆన్సర్ అయితే చేసేటోళ్ళు అనమాట. అందుకే ప్రతి కంటెంట్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సెకండ్ ద్వితీయ, తృతీయ, చతుర్థాంశం గల భేదము అంటే Q2 - Q3 కావచ్చు, Q3 - Q1 కావచ్చు. అంటే ఇది కూడా కాదు. ప్రథమ, తృతీయ, చతుర్థాంశములు గల భేదములో సగము అంతే కదా. అంటే ఇందాక చెప్పాను Q3 - Q1/2 అని చెప్పాను. ఎస్, ఇది కరెక్ట్. అంటే ఇక్కడ మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్, సరైన సమాధానంగా ఉంది. స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. నెక్స్ట్ దత్తాంశ పౌనపున్యాల మొత్తము తృతీయ చతుర్థాంశక విలువల యొక్క శాతము. దత్తాంశ పౌనపున్యాల మొత్తం అనేది తృతీయ చతుర్థాంశక విలువల ఇప్పుడే చెప్పాను కదా. థర్డ్ క్వార్టైల్ అంటే మొత్తం మీద ఎంత పర్సంటేజ్ ఉంటుంది అంటే 75%. ఎంత పర్సంటేజ్? 75%. నెక్స్ట్ సాంఖ్యక శాస్త్ర పితామహుడు మనందరికీ తెలిసిందే. సాంఖ్యక శాస్త్ర పితామహుడు మనము అక్కడ తన గురించి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా వచ్చింది. ఒక్కసారి మీరు అక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. అంటే భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరు, అసలు భారతీయ అని ఇవ్వకపోయినప్పుడు సాంఖ్యక శాస్త్ర పితామహుడు అంటే మనం ఎలా తీసుకోవాలి అవన్నీ మీకు క్లియర్గా చెప్పాను. ఒక్కసారి మీరు అక్కడ హైలైట్ చేసుకొని అబ్జర్వ్ చేయాలి. సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, హైలైట్ చేసుకోండి. సాంఖ్యక శాస్త్ర పితామహుడు అంటేనే మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. సో ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నేను మళ్ళీ చెప్తున్నా, హైలైట్ చేసుకోవాలి. అదే భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్, PC మహల్నోబిస్ అంటాం. అది ఇచ్చేటువంటి క్వశ్చన్ బేస్ చేసుకొని భారతీయ అని మెన్షన్ చేస్తే మాత్రము, భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు అని మెన్షన్ చేస్తే మాత్రము ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్, సింప్లీ PC మహల్నోబిస్ అంటాం. అదే భారతీయ అని మెన్షన్ చేయకుండా సింప్లీ సాంఖ్యక శాస్త్రాన్ని ఇచ్చినా లేదా ప్రపంచ సాంఖ్యక శాస్త్రాన్ని ఇచ్చినా కానీ సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరైన సమాధానంగా చెప్పుకుంటాం. డైరెక్ట్ బిట్. ఓకేనా? పౌనపుణ్య బహుభుజి ఎక్స్ అక్షం మీద మీది అంశము. ఓకేనా? పౌనపుణ్య బహుభుజి తీసుకున్నాము అనుకోండి. ఆ పౌనపుణ్య బహుభుజిలో ఎక్స్ అక్షం మీద మనం ఏం తీసుకుంటాము, ఇక్కడ ఎక్స్ అక్షం వై అక్షం అంటే మీ అందరికీ తెలుసు కదా. సో ఇది మనకి ఎక్స్ అక్షము అంటాం. ఓకేనా? ఇక్కడ ఇవి మనకి ఏమవుతాయి అంటే వై అక్షాలు అవుతాయి. ఇది ఎక్స్ అక్షం అవుతుంది, ఇది వై అక్షం అవుతుంది. మరి పౌనపుణ్య బహుభుజి తీసుకున్నాం అనుకోండి, ఆ పౌనపుణ్య బహుభుజిలో ఎక్స్ అక్షం మీద ఉండేటువంటి అంశాలు మనకి ఏమవుతాయంటే తరగతి అంతరాల యొక్క మధ్య బిందువులను మనం ఇక్కడ తీసుకుంటాం. అంటే ఆప్షన్ 2 ఈజ్ ది సరైన సమాధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్రింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి అని ఇచ్చాడు. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. సో ఇక్కడ మనకి ఏంటి అని మనం ఒకసారి చూద్దాము. పూర్ణ సంఖ్యల్లో చెప్పగలిగిన సంఖ్యలను విరళ శ్రేణి అంటారు.
అంటే మనకు ఇంగ్లీష్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెంబర్స్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ హోల్ నెంబర్స్ అని తెలుసు కదా, 0 1 2 3 4 వాటన్నిటి మనం ఏమంటాము అంటే హోల్ నెంబర్స్ అంటాం. అవన్నీ డిస్క్రీట్ సిరీస్. ఎస్, డిస్క్రీట్ సిరీస్ కరెక్టే కదా. సో డిక్రీట్ సిరీస్ అంటే మనకు పెంచుకుంటూ వెళ్ళిపోతాం, 0 1 2 3 4 సో ఆన్. ఓకేనా, కరెక్టే. మీడియన్ ఈజ్ ద మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సిటీ. ఇందాక మీకు చెప్పాను కదా. సో సెంట్రల్ టెండెన్సిటీ అంటే ప్రవృత్తిమానాలు, కేంద్రీయ ప్రవృత్తిమానాల్లో మనకు మీడియన్ అంటే మధ్యగతం కూడా వస్తుంది. సో మధ్యగతము అనొచ్చు లేదా మాధ్యమికము అని కూడా అనొచ్చు. అందుకే ఇంగ్లీష్ టర్మ్స్ని అబ్జర్వ్ చేయండి అని మీకు స్పష్టంగా చెప్పేది. ఓకేనా, మీడియన్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సిటీ. ఎస్, ఓకేనా. కేంద్రీయ ప్రవృత్తిమానాల్లో మనకు మధ్యగతం కూడా ఉంది కాబట్టి ఇది కూడా కరెక్టే. అంటే ఇక్కడ ఓవరాల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఏ బి బోత్ ఆర్ కరెక్ట్. ఏ అండ్ బి బోత్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సంచిత శాత వక్రము గురించి సరికానిది గుర్తించండి అని ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకుని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సంచిత శాత వక్రం గురించి సరికానిది గుర్తించండి. ఇక్కడ ఇంగ్లీష్ టర్మినాలజీ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చూజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు క్యుములేటివ్ పర్సంటేజ్ కర్వ్ అంటున్నాం. క్యుములేటివ్ పర్సంటేజ్ కర్వ్ అంటే మనకి ఇక్కడ సంచిత శాతం వక్రాన్ని బేస్ చేసుకొని సరికానిది గుర్తించండి అని ఇచ్చాడు ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు హైలైట్ చేసుకోవాలి, సరికానిది గుర్తించండి అని ఇచ్చాడు. ఎస్, ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. మీకు ఇందాక కూడా చెప్పాను ఎస్ ఆకారంలో ఉంటుంది. ఎస్, కరెక్టే. దీన్ని మనము ఓగ్యూ వక్రం అని కూడా అంటారు. ఓగ్యూ వక్రం అని కూడా అంటారు. ఎస్, కరెక్టే. మరి వయక్షం మీద ఏముంటాయంటే పౌనపుణ్యాలు, సూచిత శాత పౌనపుణ్యాలు ఉంటాయి. ఇది కూడా కరెక్టే. మరి ఇది గాసియన్ వక్రాన్ని పోలి ఉంటుందా అంటే పోలి ఉండదు. ఓకేనా, అంటే మనకి ఇక్కడ క్లియర్గా హైలైట్ చేసుకోండి. ఆప్షన్ 4 ఇస్ ది సరికాని అంటే ఫాల్స్ స్టేట్మెంట్గా మనము ఆప్షన్ 4ని మనం ఇక్కడ చెప్పేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇవి కొన్ని బిట్స్ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. బిట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ బేసిక్స్ చూద్దాము. ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయి, అవి కంటిన్యూషన్లో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరి మీకు అంటే ఇవి ఫస్ట్ ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో మనము ఫస్ట్ ఎస్జిటి స్టాండర్డ్లో మనకు వచ్చినటువంటి ఒక 15 బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. ఇంకా ఉన్నాయి, వాటి గురించి కూడా అబ్జర్వ్ చేద్దాం. సరే, ఈ వీడియోలో ఈ బిట్స్తో పాటు కొన్ని బేసిక్స్ కూడా అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మిగతా బిట్స్ కూడా వస్తాయి. మళ్ళీ క్లియర్గా చెప్తున్నా. మరి వీటి గురించి ఒక్కసారి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే సగటు అంటే మనందరికీ తెలిసిందే కదా. సింప్లీ మనం ఏం చెప్తాము, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అంటాము. సో మనము రాసుల మొత్తము అంటే సగటు ఇంటూ రాసుల సంఖ్య అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, అంటే x1 x2 x3 x4 సో ఆన్ దత్తాంశ రాసులు అనుకుంటే సగటు మనకు ఫార్ములా ఏమవుతుందంటే x1 x2 x3 సో ఆన్ xn/n అవుతుంది. దీన్ని మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు, సిగ్మా xi. ఐ అంటే ఏంటి ఇక్కడ 1 2 3 4 సో ఆన్ అంటే సింప్లీ దత్తాంశ సగటు ఫార్ములా మనం ఇలా కూడా చెప్పొచ్చు. ఓకేనా, x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xi/n. n అంటే అర్థం ఏంటి అంటే ఇచ్చిన దత్తాంశ విలువ సంఖ్య ఎంతైతే ఉంటుందో 10 ఇచ్చాడనుకోండి అబ్జర్వేషన్స్, n 10 అవుతుంది. అక్కడ సిగ్మా xi అంటే ఏంటి, i ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 సో ఆన్ అంటే ఎన్నిస్తే ఆ సిగ్మా అనేది మొత్తాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆ రాసుల మొత్తం యాడ్ చేసి బై ఎన్నైతే అబ్జర్వేషన్స్ ఇచ్చాడో ఆ అబ్జర్వేషన్స్ మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే సింప్లీ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఓకేనా, హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ సిగ్మా అనేది మనము ఏ భాషాపదంగా చెప్పుకుంటామంటే గ్రీకు అక్షరం పరంగా చెప్పుకుంటాం అనమాట. అంటే సింప్లీ మొత్తము అనే దాన్ని సూచిస్తుంది. సమ్టైమ్స్ ఇలా కూడా ఇవ్వచ్చు. ఇలా ఇచ్చేసి సిగ్మా దేనిని సూచిస్తుంది, లబ్ధాన్ని సూచిస్తుందా, భేదాన్ని సూచిస్తుందా, మొత్తాన్ని సూచిస్తుందా, ఇలా అడగచ్చు. సిగ్మా అనేది ఎప్పటికీ దేన్ని సూచిస్తుంది, మొత్తాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ ప్రత్యక్ష పద్ధతిలో సగటును మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే x1 x2 x3 సో ఆన్ ఇవన్నీ మనము అబ్జర్వేషన్స్ అనుకుంటున్నా, రాసులు అనుకుంటున్నా. వాటి యొక్క పౌనపుణ్యాలు f1 f2 f3 సో ఆన్ fn. వీటిని మనము పౌనపుణ్యాలు ఫ్రీక్వెన్సీస్ అనుకుంటే ప్రత్యక్ష పద్ధతిలో సగటు ఫార్ములా ఏమవుతుందంటే x బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా fi xi సిగ్మా fi. అంటే మనకు అర్థం ఏంటి, fi xi అంటే రాసులు పౌనపుణ్యాలను లబ్ధం చేసి వాటిని అన్నింటిని ఏం చేయాలి, యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత డినామినేటర్లో ఏమొస్తుందంటే పౌనపుణ్యాల మొత్తం వచ్చేస్తుంది. అంటే మీకు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఫార్ములా. ప్రత్యక్ష పద్ధతిలో సగటుకు ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi xi సిగ్మా fi. అక్కడ ఎఫ్ అనేది దేన్ని సూచిస్తుంది అంటే పౌనపుణ్యాలను సూచిస్తుంది, ఎక్స్ అనేది అబ్జర్వేషన్స్ రాసులను సూచిస్తుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఊహించిన సగటు పద్ధతి. దీన్ని మనము విచలన పద్ధతి అని కూడా చెప్తామనమాట. సో, విచలన పద్ధతిలో మనకు ఏ విధంగా చెప్తాము అంటే, ఊహించిన సగటు ప్లస్ విచలనం యొక్క సరాసరి. అంటే ఊహించిన సగటు మనం ఏ అనుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏ అనేది డైరెక్ట్ ఫార్ములాస్‌లో కూడా అడగొచ్చు ఫ్రెండ్స్. విచలన పద్ధతి అని ఇలా ఒక ఫార్ములా ఇచ్చేసి, ఇక్కడ ఏ దేనిని సూచిస్తుంది అని కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మరి ఏ అనేది దేన్ని సూచిస్తుంది అంటే ఊహించిన సగటును సూచిస్తుంది. ఎఫ్ అనేది దేన్ని సూచిస్తుంది? పౌనఃపున్యాన్ని సూచిస్తుంది. ఇక్కడ డి అనేది చూడండి, డి అని. డి అనేది విచలనాన్ని సూచిస్తుంది. మరి డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఎక్స్ఐ అంటే మళ్ళా తరగతి మధ్య విలువను మనము సూచిస్తాము. ఇక్కడ మనం ఫార్ములాస్ పరంగా కూడా అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా? ఇక్కడ ఈ ఫార్ములాస్ని బేస్ కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ సంక్షిప్త విచలన పద్ధతి, సోపాన విచలన పద్ధతిని బేస్ చేసుకొని అంకగణిత సగటు ఫార్ములా ఏంటి అంటే మనం ఇక్కడ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్గా మనం ఇక్కడ చెప్తాం అనమాట. ఒక్కసారి హెచ్ అంటే తరగతి అంతరాన్ని బేస్ చేసుకొని చెప్తాము. ఎఫ్ఐ అదేవిధంగా ఎక్స్ఐ విలువలు చిన్నవిగా ఉంటే ప్రత్యక్ష పద్ధతి యూజ్ చేయొచ్చు అని కూడా మనం ఇక్కడ చెప్తున్నాము. ఎఫ్ అనేది మనకు అక్కడ పౌనఃపున్యాన్ని బేస్ చేసుకొని మనం అక్కడ చెప్తాము అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ మధ్యగతము అంటే ఇందాక చెప్పాను కదా, అవరోహణ లేదా ఆరోహణ క్రమంలో రాసుకున్న తర్వాత వాటిలో అంటే రాసుల సంఖ్య బేసి అయితే అంటే అర్థం ఏంటి, ఇచ్చిన అబ్జర్వేషన్స్ 3 కానీ 5 కానీ 7 కానీ అలా ఉన్నాయనుకోండి. 5 ఉన్నాయనుకోండి, ఆ పక్క 2 ఈ పక్క 2 తీసేస్తే మధ్యలో ఒకటి మిగులుతుంది. అప్పుడు మనం సింపుల్గా n+1/2 రాసి అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 7, 8, 12, 6 ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాము, అవరోహణ లేదా ఆరోహణ క్రమం రాస్తాం. అంటే అర్థం ఏంటి, 2, 6, 7, 8, 12 రాస్తాము. 1, 2, 3, 4, 5 ఉన్నాయి కాబట్టి అబ్జర్వేషన్స్ n+1/2 అంటే 5+1 ఎంత 6, 6/2 అంటే థర్డ్ అబ్జర్వేషన్ ఇది 2, 6, 7 అంటే 7 అనేది మనకు మధ్యగతంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం అనమాట. అదే సరి అంటే అర్థం ఏంటి, ఇచ్చిన అబ్జర్వేషన్స్ 4 కానీ 6 కానీ 8 కానీ అలా ఉన్నప్పుడు మధ్యలో 2 మిగులుతాయని చెప్పాను కదా. ఇప్పుడు 6 ఇచ్చాడు అనుకోండి, ఆ పక్క 2 ఈ పక్క 2 మధ్యలో 2 మిగులుతాయి. వాటికి ఏం కనుక్కోమన్నా, సగటు కనుక్కోమని చెప్పాను. అంటే అప్పుడు ఆ ఏ అబ్జర్వేషన్స్ అవుతాయంటే n/2 అబ్జర్వేషన్ ఒకటి, n/2 + 1 అబ్జర్వేషన్స్కి ఏం కనుక్కోవాలంటే సగటు కనుక్కోవాలి. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కాబట్టి నో ప్రాబ్లం. వర్గీకృత దత్తాంశానికి మధ్యగతం ఫార్ములా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎల్ n/2 - CF/F ఇంటూ హెచ్. అక్కడ ఎల్ అనేది దేన్ని సూచిస్తుంది అంటే మధ్యగత తరగతి దిగువ హద్దు. సంచిత పౌనఃపున్యంలో n/2 విలువను కలిగి ఉండేటువంటి తరగతి దిగువ హద్దు. n అనేది దత్తాంశంలోని రాసుల సంఖ్య. నెక్స్ట్ CF అంటే మధ్యగత తరగతికి ముందు తరగతి యొక్క సంచిత పౌనఃపున్యాన్ని సూచిస్తుంది. F అనేది మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యాన్ని సూచిస్తుంది. హెచ్ అనేది తరగతి అంతరాన్ని సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది అనేది కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ సగటు యొక్క మీకు వాటి యొక్క రూల్స్ మీకు క్లియర్గా చెప్పాము. ఒక్కసారి మీరు ఆ రూల్స్ని కూడా హైలైట్ చేసుకుంటే మీకు స్పష్టంగా సగటు యొక్క రూల్స్ తెలియాలి. అంటే మనకు మ్యాథ్స్లో కూడా అడుగుతారు కాబట్టి చెప్తున్నాను అనమాట. జనరల్గా మ్యాథ్స్ సిలబస్లో కూడా మనకు ఉంది కాబట్టి అక్కడ కూడా బిట్ అడగచ్చు. కాబట్టి మీకు ఇక్కడే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను. అంటే సగటు యొక్క ఏమంటాము రూల్స్, సగటు కానీ సరాసరి కానీ, అదే సగటు సరాసరి, మధ్యగతం కానీ బహుళకం కానీ వాటి యొక్క రూల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి హైలైట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, క్లియర్గా హైలైట్ అయితే చేసుకోండి. ఫస్ట్ సగటు యొక్క రూల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసామనుకోండి. సగటు యొక్క రూల్స్ అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. ఏంటి, అంకగణిత మధ్యమము దత్తాంశం అన్నింటికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. సగటు ఓకేనా, సగటును బేస్ చేసుకొని చెప్తున్నా ఫ్రెండ్స్. సగటు యొక్క రూల్స్ మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేయండి. అంటే ఏదైనా మనం సగటు క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి, అంకగణిత మధ్యం దత్తాంశం అన్నింటికి ప్రాతినిధ్యం అనేది వస్తుంది. ఇంకా అన్ని రాశుల విలువలపైన, రాశుల సంఖ్య పైన కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఎన్ని రాశులు 5 ఇచ్చాడా 6 ఇచ్చాడా అది మనం డినామినేటర్లో రాయాలి కదా. రాశుల మొత్తము బై రాశుల సంఖ్య అంటాం కదా. అంటే రాశుల విలువలపైన అదేవిధంగా రాశుల సంఖ్య పైన కూడా ఆధారపడి ఉంటుంది. మరి సగటు అనేది ఎప్పటికీ ఏకైకము, అంటే ఆన్సర్ అనేది ఒకటే ఉంటుంది. బహుళకం ఎన్నేం రావచ్చు, మీకు ఇందాక చెప్పాను. బహుళకము అనేకము ఆన్సర్ అనేది. బట్ మధ్యగతం కానివ్వండి, సగటు కానివ్వండి, మనకు ఆన్సరు
ఒక్కటే ఉంటుంది కాబట్టి దత్తాంశంకు ఏకైకము. సగటు అత్యంత విశ్వనీయమైన కేంద్రీయ స్థాన విలువగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. 2 లేదా అంతకంటే ఎక్కువ రాశులు లేదా విభాజ్యాలను సులభంగా పోల్చడానికి కూడా మనము సగటు అనేది మనం ఎక్కువగా ఉపయోగిస్తాము అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. వచ్చేటువంటి రిజల్ట్ ఎప్పటికైనా కానివ్వండి, సగటు గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనిష్ట గరిష్ట విలువల మధ్యలోనే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కనిష్ట విలువ 2 అనుకోండి, గరిష్ట విలువ 8 అనుకోండి, 2కి 8కి మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు ఆన్సర్. అంటే దత్తాంశం యొక్క సగటు అనేది దత్తాంశంలోని కనిష్ట గరిష్ట విలువల మధ్యలోనే మాత్రమే ఉంటుంది. ఎక్కువ ఉండదు, అదే గరిష్ట కన్నా ఎక్కువ ఉండదు, కనిష్ట కన్నా తక్కువ ఉండదు. మరి దత్తాంశంలో ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్కి ప్రతి అబ్జర్వేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాడ్ చేసామనుకోండి. అంటే ఎక్స్ యాడ్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వేషన్స్ 4, 8, 7 ఇలా ఇచ్చామనుకోండి. ప్రతిదానికి 2 యాడ్ చేసామనుకోండి. వచ్చే సగటు రిజల్ట్ ఎంతైతే ఉంటుందో, ఫస్ట్ సగటు ఎంతైతే రిజల్ట్ ఉంటుందో దానికి +2 సింపుల్ ఆన్సర్. ఒకవేళ ప్రతి అబ్జర్వేషన్కి 2 మల్టిప్లై చేసామనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x1, x2, x3 అలా 10 అబ్జర్వేషన్స్ యొక్క సగటు ఫర్ ఎగ్జాంపుల్ 20 అనుకోండి. ఓకేనా, 10 దత్తాంశ రాశుల యొక్క సగటు 20 అనుకొని ప్రతి దత్తాంశ విలువకు 2 యాడ్ చేస్తే కొత్తగా వచ్చే సగటు ఎంత అంటే +2 అవుతుంది. అంతకుముందు సగటు ఎంత అయితే ఉంటుందో దానికి +2 అవుతుంది. ప్రతి దత్తాంశానికి 2ను గుణించామనుకోండి, వచ్చేటువంటి కొత్త సగటు ఏమవుతుందంటే ×2 అవుతుంది. ప్రతి దత్తాంశానికి 2చే భాగించామనుకోండి, వచ్చేటువంటి కొత్త సగటు ఏమవుతుందంటే /2 అవుతుంది. సో ఆ పాయింట్స్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. సగటు బేస్ చేసుకొని స్పష్టంగా చెప్పాను. నెక్స్ట్ మధ్యగతాన్ని బేస్ చేసుకొని కూడా రూల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసామనుకోండి. మధ్యగతం రూల్స్ దత్తాంశంలోని మధ్య విలువల మీద ఆధారపడుతుంది. సంచిత పౌనపున్యాల మీద ఆధారపడే కేంద్రీయ స్థాన విలువ మనకి ఏమవుతుందంటే మధ్యగతం అవుతుంది. దత్తాంశంలోని మధ్య రాశుల మీద రాశుల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. దత్తాంశంలోని అతిపెద్ద అతి చిన్న విలువల కంటే సగటు కంటే మెరుగైన కేంద్రీయ స్థాన విలువగా మధ్యగతం చెప్తాము. దత్త సంఖ్య పరిమితిలో మధ్యగత రాశిలో దత్త సంఖ్య సమితిలో మధ్యగతము ఇచ్చిన రాశుల్లో ఉండవలసిన అవసరం అయితే లేదు. ఓకేనా, అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, సగటు కూడా ఇచ్చిన అబ్జర్వేషన్లోనే ఒకటే ఏదో ఒకటి ఉండాలని రూల్ లేదు. మధ్యగతం కూడా ఇచ్చిన అబ్జర్వేషన్లోనే ఏదో ఒకటి ఉండాలని అయితే ఉండదన్నమాట. అంటే ఇచ్చిన రాశుల్లోనే ఏదో ఒకటి అని కాదు. బహుళకం అనుకోండి, ఇచ్చిన రాశుల్లో ఏదో ఒకటి అయితే ఉంటుందన్నమాట. అలా చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇవ్వబడిన పరిశీలనలు లేదా రాశుల్లో ఎక్కువసార్లు పునరావృతం అయ్యేది మనకి ఏమవుతుంది అంటే బహుళకం అవుతుంది. నెంబర్ ఆఫ్ రిపీటెడ్ అబ్జర్వేషన్ అనమాట. అవర్గీకృత దత్తాంశంలో అన్నిటికంటే ఎక్కువసార్లు పునరావృతమైనటువంటి అంశమే మనకి ఏమవుతుంది అంటే బహుళకం అవుతుంది. మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. ఇక్కడ జస్ట్ బేసిక్స్ మీకు ఆల్రెడీ మ్యాథ్స్లో స్పష్టంగా చెప్పాను కాబట్టి జస్ట్ చదువుకుంటూ వెళ్తున్నా. నెక్స్ట్ ఫార్ములా, ఓకేనా, L+F1-F0 ఈ ఫార్ములా ఇచ్చేసి ఇక్కడ H దేనిని సూచిస్తుంది, L దేనిని సూచిస్తుంది అలా కూడా అడగచ్చు. L దేనిని సూచిస్తుంది అంటే బహుళ తరగతి యొక్క దిగువ హద్దును సూచిస్తుంది. హైలైట్ చేసుకోవాలి. F1 అంటే బహుళక తరగతి పౌనపున్యాన్ని సూచిస్తే, F0 అనేది దానికి ముందున్నటువంటి పౌనపున్యాన్ని సూచిస్తే, F2 అనేది తర్వాత ఉన్నటువంటి పౌనపున్యాన్ని అయితే సూచిస్తుంది. బహుళక తరగతి పౌనపున్యం F1 అయితే దానికి ముందున్నటువంటి పౌనపున్యం F0 అయితే తర్వాత ఉన్నటువంటి తరగతి యొక్క పౌనపున్యం మనకి ఏమవుతుంది అంటే F2 అవుతుంది అనేటువంటిది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. దీన్ని ఇంకో విధంగా కూడా చెప్తాం. L+Δn/Δ1 + Δ2 × H అంటే ఇక్కడ Δ1 దేన్ని సూచిస్తుందంటే F1-F0, Δ2 అనేది F1-F2ని సూచిస్తుంది. ఇలా మనకు ఫార్ములాస్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగైనా అడగచ్చు. హైలైట్ చేసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. క్లియర్గా మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ రూల్స్ పరంగా అబ్జర్వ్ చేసామనుకోండి, దత్తాంశంలోని రాశుల విలువ మీద కానీ రాశుల సంఖ్య మీద కానీ ఆధారపడదు. ఓకేనా, రాశుల సంఖ్యకు సంబంధం లేదు. ఓకేనా, ఇచ్చినటువంటి వాటిలో ఏదైతే ఎక్కువ రిపీట్ అవుతుందో అదే, అది ఎంత సంఖ్య ఉంది, ఎన్ని సంఖ్యలు ఉన్నాయో సంబంధమే లేదు. సంఖ్యాత్మక వివరణాత్మక దత్తాంశంలో రెండింటిని విశ్లేషణ చేయడంలో బహుళకం అనేది మనం ఎక్కువగా ఉపయోగిస్తాము. అంటే ఓవరాల్గా చెప్పాలి అనుకోండి, క్లియర్గా మనము చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ పరంగా ఏ టీచర్ ఎక్కువ మందికి విద్యార్థులు, ఒక 5 మంది టీచర్లలో ఏ టీచర్ని ఎక్కువ మంది విద్యార్థులు లైక్ చేస్తున్నారంటే 100 మంది స్టూడెంట్స్లో, ఆ 100 మంది స్టూడెంట్స్లో ఏ టీచర్ని అయితే ఎక్కువ మంది తీసుకుంటారో, చూస్ చేసుకుంటారో ఆ టీచర్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట. అంటే ఒకరికి 10 రావచ్చు, ఒకరికి 20 రావచ్చు, ఒకరికి 30 రావచ్చు, ఒకరికి 40 రావచ్చు, ఒకరికి 5 రావచ్చు. అట్లా అంటే ఎక్కువసార్లు రిపీట్ అయింది అట్లా మనము చెప్పుకుంటాం అనమాట. అలాంటి వాటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోకా కోలా, పెప్సీ, థమ్స్అప్ ఇలా 4 రకాల ఫ్లేవర్స్ ఉన్నాయనుకోండి, కూల్ డ్రింక్స్.
ఓకేనా? ఎక్కువ మంది ఏది ఇష్టపడుతున్నారో మనము ఆ బ్రాండ్‌ని చూజ్ చేసుకుంటాం. అంటే బహుళకం పరంగా చెప్తామనమాట. ఎక్కువ సార్లు రిపీట్ అంటే ఎక్కువ మంది చూజ్ చేసుకునేదనమాట. అలా అనమాట. ఒక బహుళకమే ఉందనుకోండి ఏక బహుళకము అంటాం. 2 బహుళకాలుంటే ద్విబహుళక దత్తాంశము అంటాం. 3 ఉంటే త్రిబహుళక దత్తాంశము అంటాం. ఇప్పుడే చెప్పాను కదా! అంటే బహుళకం అనేది ఒక్కటే ఉండాలని రూల్ అయితే లేదు. సో, అమ్మక వస్తువుల కొనుగోలు బహుళకాన్ని ఉపయోగిస్తాము. ఏ వాహనం ఎక్కువ ఏ కలర్ ఇష్టపడుతున్నారు? ఏ టీచర్‌ని ఇష్టపడుతున్నారు? లేదా ఏ థమ్స్ అప్ యూజ్ చేస్తున్నారు? ఇలాంటి వాటి కోసం మనము బహుళకాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. కమ్మీ రేఖాచిత్రంలో పొడవైన కమ్మీ అనేది దేన్ని సూచిస్తుంది అంటే బహుళకాన్ని సూచిస్తుంది. ఇవన్నీ మీరు హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ సగటు బహుళకము, మధ్యగదాన్ని బేస్ చేసుకొని మూడింటిని బేస్ చేసుకొని ఒక రిలేషన్ ఉంది. ఏంటా రిలేషన్? బహుళకము ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ సగటు. అంటే సగటు మధ్యగతం ఇచ్చేసి బహుళకం అడగొచ్చు. బహుళకము మధ్యగతం ఇచ్చేసి సగటు అడగొచ్చు. ఇది మ్యాథ్స్‌లో టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. దీన్ని చెప్పింది ఎవరు అంటే కార్ల్ పియర్సన్. కార్ల్ పియర్సన్ అనేటువంటి పర్సన్ మనకు ఈ ఫార్ములాని ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇవి మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మీకు లాస్ట్ ఇందాక ఒక ఫార్ములా చెప్పాను చూడండి ఫస్ట్ క్వెషన్‌లో. ఓకేనా? స్పియర్సన్ ఫార్ములా అని చెప్పాను. ఈ ఫార్ములా మీకు వచ్చిందో రాలేదో మీరు అదే ఆన్సర్ పరంగా సెకండ్ క్వెషన్ పరంగా చెప్పాము చూడండి. ఫోర్త్ క్వెషన్ పరంగా అనుకుంటా. ఇక్కడ ఏది దేన్ని సూచిస్తుంది అనేది మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్పియర్‌మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ మనకి ఇక్కడ రో సూచిస్తే D1 అనేది డిఫరెన్స్ బిట్వీన్ ద ర్యాంక్స్ ఆఫ్ ది కరస్పాండింగ్ వేరియబుల్స్ ఆఫ్ ఈచ్ అబ్జర్వేషన్. ఓకేనా? సిగ్మా D1 అనేది సమ్‌ను బేస్ చేసుకొని సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ డిఫరెన్సెస్ బిట్వీన్ ర్యాంక్స్ పరంగా చెప్తున్నాము. N అనేది టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ పరంగా చెప్తున్నాం. ఎప్పటికైనా వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉండాలి అంటే -1కి 1కి మధ్యలోనే ఉంటుంది. ఇది మనకు వీటిని బేస్ చేసుకొని కొంచెం డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఇది సగం మాత్రమే. మిగతా బిట్స్ మనం నెక్స్ట్ వీడియోలో అబ్జర్వ్ చేద్దాం. మరి ఇది బేసిక్స్ తెలిసినవి కాబట్టి మీకు కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళాను. బట్ ప్రాబ్లమ్స్ అదే. బిట్స్ మాత్రం మీకు నీట్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. అబ్జర్వ్ చేయగలరు.